సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నగరంలో పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పారిశుధ్యం మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ నగరంలోని 1-7వ డివిజన్లో పర్యటించి పారిశుధ్య పరిస్థితులు పరిశీలించారు. చిలకలపూడి పాండురంగస్వామి టెంపుల్ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ డోర్ టు డోర్ పర్యటించి ఇళ్ల యజమానులు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో హౌస్ హోల్డ్ అందరికీ అవగాహన కల్పించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. నగరంలో ప్రతి షాప్ ముందు తడి, పొడి చెత్తలు వేటకు 2 డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని, తడి, పొడి చెత్తలను వేరువేరుగా మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడకుండా డస్ట్బిన్స్ ఉపయోగించాలని షాపుల యజమానులకు సూచించారు. ప్రతి షాపుల వద్ద నుండి శానిటేషన్ సిబ్బంది వాహనాలలో చెత్తను సేకరించి తరలిస్తారని తెలిపారు. నగరంలో నిర్మించిన డ్రైన్లు అక్కడక్కడ కనెక్టివిటీ లేదని, డ్రైన్ల గ్యాప్లు అన్ని కనెక్ట్ చేసే పనులు చేపట్టాలన్నారు. ఆర్టీఓ కె. స్వాతి, నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు. సూపర్ 6 పథకాల పేరిట రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త సొంటి నాగరాజు అన్నారు. సూపర్ 6 పథకాల పేరిట రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సొంటి నాగరాజు అన్నారు. పెడన పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి అని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు పథకాలు అమలు చేయండి అంటే మా దగ్గర బడ్జెట్ లేదు, ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, అభివృద్ధి కావాలంటే పథకాలు దూరంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, తర్వాత సంవత్సరం పై వచ్చే సంవత్సరం అమలు చేస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రయత్నం మన చంద్రబాబు నాయుడు గారు చేయటం చూసాం. ఇదే విషయాన్ని మా శర్మారెడ్డి గారు పదే పదే చెప్పారు. సూపర్ 6 హామీలు అమలు చేయడం సాధ్యం కాదు, రాష్ట్ర పరిస్థితులు బాగా లేదు, జగన్మోహన్ రెడ్డి సగం నాశనం చేశాడంటే మీరు ఈ హామీలు ఇచ్చి ఇంకా మీరు సగం నాశనం చేస్తున్నారని ఆ రోజు శర్మారెడ్డి గారు పదే పదే చెప్పడం జరిగింది. అదే ఈ రోజున ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సూపర్ 6 సూపర్ ఫెయిల్గా అభివర్ణించాల్సిన పరిస్థితులు ఈ రోజులో ఉన్నాయి. ఏదైతే నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ వృత్తి అన్నాడో మొత్తం ఎగ్గొట్టాడు. అమ్మఒడి కాస్త ఆసరా కాస్త అమ్మఒడి కాస్త పేర్లు మార్చి తల్లికి దీవెన అని కార్యక్రమం పెట్టాడు. ఆ 15,000 ఎగ్గొట్టాడు. అలాగే ప్రతి మహిళకి 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి వాటిని ఎగ్గొట్టారు. వీటన్నిటిని ఎప్పుడు అమలు చేస్తారు? ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా జనాలందరూ మోసపోయారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ శర్మారెడ్డి గారి నాయకత్వంలో జనాలకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీరు చేస్తున్న మోసాలని, దగాల్ని నమ్మే వాళ్ళకి ఈ రోజున అధికారంలోకి ఎలా వచ్చారో వాళ్ళని ఎండగట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పెడన నియోజకవర్గంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. మేము ఉత్తమంలో గత ప్రభుత్వం కన్నా బాగా చేస్తారని నమ్మి పెడన నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేస్తే ఈ రోజున ఇసుక మాఫియా ఎక్కువైపోతుంది. పథకాలు పెట్టి జనాలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నాక ఏంటి పెట్టిన పథకాలు కూడా రద్దు చేసేసి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి పేద ప్రజలకి, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకి అందరికీ అన్యాయం చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత జనాల్ని పూర్తిగా మర్చిపోయాడు. ఏంటి పిల్లల పాఠశాల విద్యార్థులకి అందరినీ కూడాను విస్మరించాడు. వాళ్ళు బాగోతాలు చూస్తాను, అన్నీ బాగు చేస్తాను, ఏంటి అందరికీ న్యాయం చేస్తాను అని చెప్పి సూపర్ 6 పథకాలన్నీ కూడా రద్దు చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడికి మనం వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మన సోనియా గాంధీ నాయకత్వంలో మన అందరం కూడా పనిచేసి ఏంటి అఖండ విజయానికి రాబోయే ఎన్నికల్లో మన అఖండ విజయం చేకూర్చాలని. పెడన పట్టణంలోని శ్రీ బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు.
పెడన పట్టణంలోని శ్రీ బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు 28 మంది నిరుద్యోగులు హాజరుగా 13 మందికి కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ప్రిన్సిపల్ రామారావు తెలిపారు. మచిలీపట్నం విఎన్ఆర్ జ్యువెలర్స్, హనుమాన్ జంక్షన్ లో మోహన్ స్పిన్నింగ్ మిల్, విజయవాడలోని వైఎస్కే ఇన్ఫోటెక్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, స్కిల్ ఆఫ్ సెంటర్ నిర్వాహకులు వంగబాబు తదితరులు పర్యవేక్షించారని తెలిపారు. ఈ నెల 31వ తేదీన కృష్ణవేణి ఐటీఐ కళాశాల పరిశ్రమ ఆధారిత స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు పరిశ్రమలందు శిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించటకు 31వ తేదీ శుక్రవారం బైపాస్ రోడ్లోని కృష్ణవేణి ఐటీఐ కళాశాల పరిశ్రమ ఆధారిత స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు కలెక్టర్ డికే బాలాజీ తెలియజేశారు. ఈ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్ లో హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ మరియు మిత్ర ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటారని తెలిపారు. ఈ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్ కు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు ఆయన వివరించారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.